వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేదశాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు వేద స్మార్త పరీక్షా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవారం నుంచి 25 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి 170 మందికి పైగా వేద విద్యార్థులు, వేద పండితులు పాల్గొంటున్నారు. ఋగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, మైత్రాయని శాఖ, సామవేదం, అథర్వణ వేదం, స్మార్థం తదితర విభాగాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రారంభ సభలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేదాలు సనాతన ధర్మానికి మూల స్తంభాలని, వేద పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వేద విద్యను భావితరాలకు అందించేందుకు ఇలాంటి పరీక్షలు ఎంతో దోహదపడతాయి అన్నారు. ఆగమ సంస్కృతి సంబంధించినటువంటి పరీక్షలు అఖిల భారత స్థాయిలో జరగడం ఆనందదాయకం, శుభదాయకం. లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా ఈ వేదాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు దేవుని ఇవ్వడానికి కోసం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధ్యాపక బృందంగా ఏదైతే తిరుపతి నుంచి రావడం జరిగిందంటున్నారు, చెన్నై నుంచి రావడం జరిగిందంటున్నారు, కేరళ నుంచి కూడా రావడం జరిగిందంటున్నారు. సుమారు 160 పైచిలకు విద్యార్థులు ఆన్లైన్లో ఈ పరీక్షల కోసం వచ్చారని చెప్పి ఆంజనేయ శర్మ గారు నాకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా తరఫు నుంచి పేరున నాకు శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తూ